పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 28వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను, నా వాక్కు ఎవనికి ఉండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమీ సంబంధమో, ఇదే యెహోవా వాక్కు. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారం మీకు ధాన్యము అంటే దేవుని వాక్యము అని మీకు నేను తెలియచేశాను. ధాన్యము ద్వారానే మనము బలపరచబడతాం. ధాన్యమే నీ బలముగా మారుతుంది అని 7 విషయాలు మీకు చెప్పాను. ఈ ధాన్యం ఏం చేస్తుంది? మన ఆకలి తీరుస్తుంది, మనలను తృప్తిపరుస్తుంది, మిక్కిలి సంతోషముతో నీ ప్రాణప్రియుణ్ణి స్తుతించేటట్లుగా చేస్తుంది. ధాన్యము అంటే దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యములో దొరకని తృప్తి మరి దేనిలో కూడా నీకు దొరకదు అని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. ఈ క్రమములో నీలోనికి వచ్చి నీ ఆకలిని తీర్చిన ధాన్యమే నిన్ను ప్రాణప్రియుడై ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రూపలావణ్యములోనికి నిన్ను మారుస్తుంది. అందుకే అన్నారు కదా, మేపే రూపు అని. ఎంతమంది అయితే ప్రభు మేపులోకి వస్తారో వాళ్ళందరూ కూడా ప్రభు రూపులోనికి వస్తారు. ప్రభు రూపములోనికి వచ్చిన సంఘాన్ని ఆయన తన మహిమ మేఘము మీదకి ఎక్కిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అంటే నీలోనికి వచ్చి అది మరణించి నిన్ను శక్తితో నిలిపి నిత్య జీవానికి నిన్ను నడిపిస్తుంది. ప్రాణప్రియుని వలె తన రూపమును కోల్పోయి నీకు పరలోకపు వరుని రూపాన్ని ధరింపచేసేది దేవుని వాక్యం. ఈ వాక్య ధ్యానముతో లేదా ఈ వాక్యం అనే ధాన్యముతో నువ్వేం కలిగి ఉండాలి అని అంటే సంబంధాన్ని కలిగి ఉండాలి. వాక్యం అనే ధాన్యముతో నీకు సంబంధం లేకపోతే దేవునితో నీకేమి లేనట్టు, సంబంధము లేనట్టు. అయితే ఇప్పుడు చదివిన వాక్యములో ధాన్యమునకును చెత్తకు ఏమీ లేదు, సంబంధమే లేదు. చెత్త అనేది వీధుల్లో ఉండేది. చెత్త అనేది ఉపయోగపడనిది, హానికరమైనది, అసభ్యకరమైనది, అపవిత్రమైనది. అది గాలికి కొట్టుకొని పోయేది, ఎండిపోయేది. చివరకు ఎవరికైనా అడ్డొస్తే అది కాల్చబడి వేసేది. ఇప్పుడు ధాన్యమై ఉన్న మనకు చెత్తతో ఏముండకూడదు, సంబంధం ఉండకూడదు. అంటే ఆత్మీయమైన రీతిగా ఈ చెత్తను ఏమని పోలుస్తారు అంటే కలుపు మొక్కనో లేకపోతే గోధుమల మధ్యలో ఉన్న గురుగనో మనము పోలికగా భావించుకోవచ్చు. సంఘము అనబడే ఈ పొలములో వాక్యం అనే ధాన్యముతో పాటు అపవాది ఏం విత్తిపోయాడు చెప్పండి అమ్మా? గురుగులను అనబడే చెత్త విత్తి వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుండి 30వ వచనం వరకు మీరు చదువుకుంటే చదవండి. మత్తయి సువార్త 24 13వ అధ్యాయం 24 నుండి 30 వరకు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు
గురుగులు కూడా అగుపడెను. గురుగులు కూడా అగపడెను. ఆ. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చనని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుటనికి ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునని. దేవునికి మహిమ కలుగును గాక. దైవ గ్రంథములో ఆత్మ తండ్రి ఈ చెత్తను గురించి అనేకమైనటువంటి సాదృశ్యాలు పోల్చి చెప్పాడు. ఈ గురుగులు గోధుమలు, చల్లినవాడు గోధుమలే చల్లాడు, కానీ అపవాది వచ్చి, శత్రువు వచ్చి ఏమి చల్లిపోయాడు చెప్పండి. అంటే దేవుని పిల్లలారా, గోధుమల మధ్యలో గురుగులను చల్లిపోయాడు. రెండూ పెరుగుతున్నాయి, రెండూ మొలకెత్తుతున్నాయి. గురుగు వల్ల గోధుమకు మొక్కకు ఏం జరుగుతుందంటే హాని జరుగుతుంది. వీళ్ళు అంటున్నారు, అయ్యా మేము వెళ్ళి పిరికేయమా అన్నారు. గోధుమేదో గురుగేదో చిన్న మొక్కగా ఉన్నప్పుడు అది ఆనవాలుకు రానే రాదు. కోతకాలం వస్తుంది, రెంటిని ఎదగనివ్వండి అన్నాడు. అంటే భక్తిపరుడు ఎదుగుతాడు, భక్తిహీనుడు ఎదుగుతాడు. నమ్మని వాడే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. నేను పర్ఫెక్ట్గా మందిరానికి వెళుతున్నాను, దేవుడు బైబిల్లో ఏది చెప్పితే అది నేను చేస్తున్నాను, ఏమీ చెయ్యని వాడే నాకంటే ఎక్కువగా ఆశీర్వదింపబడుతున్నాడు ఏమిటి అనే భావన అనేక మందికి కలగొచ్చు. వాడు సకల విధములైన పాపాలు చేస్తున్నాడు, ఆ పాపాలు చేసేవాడే ఫలితాన్ని పొందుతున్నాడు, నేను పరిశుద్ధంగా జీవించి ఇన్ని కష్టాలు పడుతున్నానేమిటి అనే బాధ అనేక మంది విశ్వాసుల్లో నేటి కాలంలో లేకపోలేదు. వాటిని ఒక్కొక్కటిగా ఆ గురుగులు ఏంటి, దాని గుణాలు ఏంటి, దానివల్ల వచ్చే ఫలాలు ఏమిటి. గోధుమ గుణాలు మనకు తెలుసు, గురుగు యొక్క గుణాలు ఏంటో కూడా మనకు తెలియాలి. అంటే గోధుమ అంటే మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. గోధుమలను గురుగులను ఏం చేయమంటున్నాడు? దూరపరుచుకోవాలి. దేవుని పిల్లలారా, ధాన్యమును చెత్తను వేరు చేయాలి. వేరు చేయబడిన చెత్తను మనలో లేకుండా చేసుకుంటే సరిపోదు, దాన్ని పూర్తిగా మనము కాల్చివేసే ప్రయత్నం చేయాలి. ఆత్మ తండ్రి అప్పుడు ఆనందిస్తాడు. అందుకే చెత్తకు చెప్పండి, ధాన్యానికి ఏమి సంబంధం? చెత్తతో ధాన్యమై ఉన్న వాక్యాన్ని కలిగిన విశ్వాసులకు ఎటువంటి సంబంధము లేని కృప ఆత్మ తండ్రి మనకు దయచేయునుగాక. అందుకే నేను అంటాను, నామకార్థమైన క్రైస్తవునికి నమ్మకమైన క్రైస్తవుడికి సంబంధం లేదు. జాగ్రత్త. వాక్యము కలిగిన వాడు వాక్యము కలిగిన వాడే. ధాన్యానికి చెత్తకి ఏముండకూడదట? ఏముండకూడదు? సంబంధం ఉండకూడదు. కనుక ఈ సంబంధం కలిగి ఉంటే మనము కూడా ఎలా మారిపోతామని వాక్యం చెప్తుంది చెప్పండి అమ్మా. చెత్త అంటే గురుగు, పొట్టు, మారిపోతాం. స్నేహితుడే కదండి అని బలహీనతలు ఉంటే నువ్వు స్నేహితుడిని వదిలే కానీ ఆ బలహీనతలు కలిగిన వాడితో నువ్వు సహవాసం చేయొద్దు. తెలిసినోడండి, దగ్గరోడండి, నేను మారుద్దామని ట్రై చేస్తున్నానండి, మారడో. మారకపోగా నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ జ్ఞానాన్ని, నీ తెలివితేటలను వాడుకొని నిన్ను వృధాగా తెలివి తక్కువ వాడిగా నిలబెడతాడు 10 మందిలో. అందుకనే లోకముతో నీ సంఘము కూడా ఏకమాయెను, ఏమి చేతును ఏకమాయెను.
త్వరగా రానున్న యేసు త్వరగానే రామో. తండ్రి ప్రియదేవుని పిల్లరా, త్వరగా మీకు కొన్ని మాటలు ప్రియదేవుని పిల్లలారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క చెత్తకి ఏమి సంబంధం అనేటువంటి మాటను మనం తీసుకుంటే, యోబు గ్రంథము 21వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. 17-18. భక్తి శూన్యుల దీపము భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు గదా, వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు. వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు, గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు, ఆయన కోపపడి వారికి వేదనలు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా. ఒకటి, భక్తిహీనత అనే చెత్త. ఏంటిదండి? ప్రియదేవుని పిల్లరా, భక్తి పరులకు భక్తిహీనులతో సంబంధం ఏమిటి? భక్తిహీనత అంటే భక్తిహీనులైన వారు ఆయన ఎదుట తుఫానుకు కొట్టుకొని పోవు చెత్తవలే ఉన్నారని యోబు పలుకుతున్నాడు. భక్తిహీనత ఏం చేస్తుంది? మనిషిని భక్తి శూన్యతలోకి నడిపిస్తుంది. శూన్యత అంటే ఏమీ లేదు, అక్కడ జీరో, చీకటి. అంటే భక్తిహీనత మనలో ప్రవేశించి అది భక్తి శూన్యతలోనికి మనల్ని నడిపిస్తుంది. అటువంటి వాడట తుఫానులో కొట్టుకొని పోతాడు. అందుకనే ప్రియదేవుని పిల్లల, గాలి తుఫానుల శ్రమలు మన మీదకు వచ్చినప్పుడు భక్తిహీనులు ఏమైపోతారు? చెప్పండి అమ్మా. పడిపోతారు, చెత్తవలే మార్చబడతారు, పొట్టులాగా ఎగిరిపోతారు, మాయమైపోతారు, సంఘములో కనిపించరాళ్ళు. చిన్న కష్టం రాగానే, బాధ రాగానే, వేదన కలగగానే, వాళ్ళు అనుకున్నది నెరవేరనప్పుడు వెంటనే ప్రియదేవుని పిల్లారా వారు భక్తి శూన్యతలోనికి వెళ్ళిపోయి తుఫాను కొట్టుకుపోయిన వారిలాగా వెళ్ళిపోతారు. అందుకనే మన భక్తి తగ్గకుండానట్లు ఈ రాకడ కాలములో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియదేవుని పిల్లలారా, బీపీ పెరిగినా అపాయమే, చెప్పండి, తగ్గినా అపాయమే. కొంతమంది అంటారు, అయ్యా షుగర్ హై లెవెల్లో ఉంది అంటారు, ప్రమాదమే. కొన్నిసార్లు షుగర్ ఏమైపోద్ది? లో లెవెల్కి వచ్చేస్తుంది, అది కూడా ప్రమాదమే. అందుకనే భక్తిహీనత ఈ రాకడ కాలములో మనల్ని చీకటి శక్తులకు అప్పగిస్తుంది. ఒకవేళ భక్తి తగ్గినప్పుడు దాన్ని మనము పర్వాలేదులే అని ఉపేక్షించిన ఎడల కడకది మనల్ని ఎక్కడికి తీసుకుపోద్దట? భక్తి శూన్యతలోకి తీసుకుపోద్ది. అందుకనే భక్తి తగ్గగానే, షుగర్ తగ్గగానే కొంచెం పంచదార తినండి, చాక్లెట్ వేసుకోండి, బిస్కెట్ తినండి అంటలేదా? మాట్లాడలేదు మీరు. అలాగే భక్తి తగ్గగానే పర్వాలేదులే అని దాన్ని వదిలేయొద్దు, మరలా తిరిగి ఆ భక్తిని సంపాదించుకోండి. ఒకవేళ ఆ భక్తి తగ్గితే నువ్వు దాన్ని ఉపేక్షించి వదిలేస్తే అది నిన్ను భక్తి శూన్యతలోకి. అందుకనే కొంచెము చెత్త మనలో ఉంటే, ఒకవేళ మనం ఉంచుకున్న ఎడల కడకు మనం కూడా చెత్తలాగా మారిపోతాం. 7 ఏండ్ల శ్రమలు, తుఫానులో కొట్టుకుపోతాం. ఆ తుఫాను పేరే 7 ఏండ్ల శ్రమకాలం. 7 ఏండ్లు భూమి మీదకి మహాశ్రమ రాబోతుంది. ఆ శ్రమకాలం అనే తుఫానులో రాకడ విశ్వాసులు ఎత్తబడతారు. భక్తిహీనులు భక్తి తగ్గుట చేత చెత్తవలే వారు ప్రియదేవుని పిల్లర మార్చబడతారు. ఎందుకు భక్తి శూన్యత వచ్చింది వీళ్ళకి అంటే భక్తిహీనత వల్ల. మరి సరి చేసుకున్నారా? సరి చేసుకోకుండా పర్వాలేదులే, కొంచెం భక్తేగా, పర్వాలేదులే, విషపు చుక్క కొంచెమేగా అని మింగుతామా? మింగం.
గనుక ప్రియమైన పిల్లలారా, 6 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టేగా రాయిపోతే ఏమవుద్దులే అనుకుంటామా? అనుకోం. ముళ్ళు చిన్నదే అయినా దాని నొప్పి బాధ చాలా పెద్దదిగా ఉంటుంది. అందుకే రేపు రాబోతున్న 7 ఏళ్ళు శ్రమల తుఫాను కాలములో, మీరు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు శ్రమలు విన్నారు కదా, అంతకంటే భయంకరంగా ఉంటాయి. ఈ రోజున మీరందరూ వాక్యం చెప్తుంటేనే మీకు బాధ కలుగుతుంది కదా, రేపు నిజముగా 7 ఏళ్ల శ్రమలో ఎవరో మిగలకూడదు. మిగిలారా ఒకవేళ ఆ బాధ ఎవ్వడు మీ దగ్గర నుండి తీసివేయలేడు. మరణం కొరకు మనిషి పరిగెత్తుతాడట కానీ మరణం మాత్రం రాదు. ఈరోజు మరణం మనకు పరిగెత్తుతుంది. రేపు మరణం కోసం మనిషే పరిగెత్తుతాడట, చావు రాదు. నేను భయపెట్టడానికి చెప్పట్లేదు. చెత్తకు ధాన్యానికి ఏమి సంబంధం? క్రైస్తవుడా, లోకముతో సంఘము ఏమైపోయింది? ఏకమైపోయింది. లోకాచారాలు తెచ్చి ఎక్కడ పెట్టాం? లోక పద్ధతులు తెచ్చి ఎక్కడ పెడుతున్నాం? మాట్లాడలేదు మీరు. గనుక ప్రియమైన పిల్లలారా, నీలో ఏమైనా మార్పు ఉందా? మరి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చాలా తీవ్రంగా మనతో ఖండించి మాట్లాడుతున్నాడు. కొంచెము చెత్త కూడా, చిన్న నలుసే కంటిలో పడింది, ఎంత నీరు గారుద్దో. మాట్లాడరే? అంతే. చిన్న అలజడి నీ ఇంట్లో, నీ భార్య అనరాని మాట ఒకటంటే నీ మనసు ఎంత గందరగోళం అయిపోద్దో. నీ భర్త చేయకూడని పని ఒకటి ఏదైనా చేశాడని నీ చెవికి చేరితే నీ యొక్క హృదయమంతా ఎలాంటి పరిస్థితిలో ఉంటుందో. అదే తుఫాను. సృష్టిలో వచ్చే తుఫాను వల్ల చూడండి, రాత్రి శ్రీలంక ప్రాంతంలోన సుమారుగా 200 మంది చనిపోయారు. ఇప్పుడు ప్రియమైన పిల్లల దిశ మన వైపుకు మార్చుకుంది అని చెప్తున్నారు. అందుకే నేను అంటున్నాను, భక్తిహీనతను, భక్తి శూన్యతను నువ్వు అలాగే ఉంచితే అది పంట చేనుకు ప్రమాదం. ఏపుగా పెరిగిపోద్ది పనికిరాని మొక్క, పనికొచ్చేదేమో ఎంత ఎరువేసినా పెరగదు. నేను చాలాసార్లు చెప్తాను మీకు, వరి పంటను కూలిచ్చి నాటించాలి, కలుపు మొక్కలను కూలిచ్చి లాగించాలి. మాట్లాడట్లేదు. నీలో ఎలాంటి భక్తిహీనత అనే కలుపు మొక్కలు ఉన్నాయో చూడు. కొందరిలో బుద్ధిహీనత, కొందరిలో గుణహీనత, కొందరిలో మాట బలహీనత, కొందరిలో తిండి బలహీనత, కొందరు నిద్రకు బలహీనులు, కొందరు ధనానికి బలహీనులు. ఇవి నిన్నేం చేస్తాయి? నువ్వు ఉపేక్షిస్తే చెప్పండి, భక్తి శూన్యతలోకి. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు ఉపేక్షించొద్దు, జాగ్రత్త తీసుకో. ఏ కొంచెమైనా సరే నీలో ఉంటే నువ్వు మిగిలిపోతావు. 7 ఏండ్ల శ్రమలనే తుఫానులో పొట్టులాగా కొట్టుకుని పోతావు. కానీ ప్రభు ఇక్కడ మీరు చదివిన మత్తయి సువార్తలు అంటాడు, చదవద్దు. మత్తయి సువార్తలో అంటాడు, కోతకాలం వస్తుంది, ఎగరబోద్దాం, వాటిని కొట్టులో సమకూరుద్దాం అన్నాడు. ఎక్కడ? కొట్టులో. అంటే పరలోకమనే కొట్టులో దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? సమకూరుస్తాడు. ఎవరిని? భక్తిహీనులనా భక్తిపరులనా? చెప్పండి. భక్తిపరుల శ్రమలు చూచి భక్తిహీనులని అనవద్దు. పరుల మరి భక్తిహీనులకి శ్రమలు వస్తున్నాయి, భక్తిపరులకు కూడా ఏమొస్తున్నాయి? చెప్పండి అమ్మా. బంగారము ఉంది, గడ్డి ఉంది, రెండింటిని అగ్నిలో వేశాం. ఏది నిలబడుద్ది, ఏది బూడిదవుద్ది? చెప్పాలి మీరు. అగ్ని ఒకటి నిలబడింది, ఒకటేమైంది? కాలి బూడిద అయ్యింది. అంతే. భక్తిపరుడు అగ్ని లాంటి శ్రమలు వచ్చినా నిలబడతాడు, భక్తిహీనుడు చిన్న గాలి తుఫానుకు కూడా కొట్టుకుపోతాడు.
అందుకే మీ విశ్వాసమును కొన్నిసార్లు అగ్ని లాంటి శ్రమలు పంపి మీ ఇంటి మీదకి, మీ జీవితములోకి దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించబడిన బంగారం ఎంత మేలిమి బంగారం 24 క్యారెట్స్గా మారుద్దో, ప్రియమైన పిల్లలారా, అలాగే దేవుని చేత పరీక్షించబడిన మనందరం కూడా చెప్పండి, గోధుమ గింజలుగా మనందరం ప్రియమైన పిల్లలారా ప్రభు చింతన ఉండాలని ప్రభువు ఆశ. ఇది మొదటిదే. సమయం అవుతుంది, కొంచెం ముందుకెళదాం. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన 4వ చరణం చూడండి. మొదటి కీర్తన 4వ చరణం. దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. రెండవది దుస్తత్వము అనే చెత్త. ఏ చెత్త? మొట్టమొదటిది భక్తిహీనత. విశ్వాసులారా, దేవుణ్ణి నమ్మిన బిడ్డలారా, మీలో ఏముండొద్దు చెప్పండి. భక్తిహీనత అంటే అలాగే బలహీనత కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ బలహీనత కలిగిన వాడు బరువు ఎత్తుకోగలడా? చెప్పండి, ఎత్తుకోలేడు. బలం కలిగిన వాడు ఎత్తుకున్నంత బరువు బలహీనుడు. అలాగే భక్తిపరులకు, వాళ్ళు బలవంతులు, ఎన్ని బాధలు వచ్చినా నా దేవుడు నాతో ఉన్నాడు అని నిరీక్షణ అనుకుంటుంది. భక్తి లేనివాడు చిన్న బాధకు కూడా సేవకుడి మీద, సంఘం మీద, చెప్పండి దేవుడి మీద, అందరి మీద సణుగుతాడు, గొణుగుతాడు. నాకు దేవుడు ఏం చేశాడంటాడు. కానీ నేనంటాను, నీ భక్తి నీకు మంచి ధైర్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే రెండవది దుస్తత్వము. లోకములో దేవుని పిల్లలారా ఏముంది? దుష్టుల దుస్తత్వం ఎలాంటిదట? గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉందని దావీదు అంటున్నాడు. దావీదు ద్వారా ఆత్మ తండ్రి మనకేం చెప్తున్నాడంటే, ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక వంకర తలంపు ఉండక మానదో, ఏదో ఒక దుష్ట తలంపు ఉండక మానదని దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు. అందుకే చెడు తలంపులు, చెడు దుస్తాత్మలను నా కడకు రానియావు కదలా. మరలా పాడదాం. చెడు తలంపులు, చెడు దుస్తా కడకు రానియావు కదలా. అంటే దేవుని పిల్లారా, చెడు తలంపులే చెడు దుస్తాత్మలుగా మారాయి. ఎక్కడి నుంచో దుస్తాత్మ రాలా, నీ తలంపులే చెప్పండి అమ్మ దుష్ట ఆత్మలుగా, దుష్ట తత్వముగా, దుష్ట స్వభావముగా నిన్ను మార్చాయి. అందుకని తలంపులు జాగ్రత్త. దుష్టుడు దేవుని పిల్లలు ఎప్పుడు పడవేయటానికే ఆలోచన చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంటిలో ఉండి చక్కగా స్నానము చేసి చక్కటి మంచి వస్త్రాలు ధరించి వీధిలోకి వెళ్ళినప్పుడు దేవుని పిల్లలారా, మన వస్త్రం మీద, మన శరీరం మీద దుమ్ము ధూళి వచ్చి పడదా? మాట్లాడలేదు మీరు. అది అలాగే నువ్వెంత భక్తిపరుడువైనా, ఎంత బైబిల్ చదివినా, ఎంత మందిరానికి వెళ్ళినా, చెవులతో వినిన దాన్ని బట్టో, కళ్ళతో చూసిన దాన్ని బట్టో, ఇతరులు మాట్లాడిన నోటి మాటలను బట్టో, సహవాసపు స్నేహితులను బట్టో ఏదో ఒక తలంపు మనలోనికి ఎగిరి వస్తుంది. అది మనలను దుష్ట ఆత్మగా మార్చకముందే దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? తీసేసుకునే ప్రయత్నం చేయాలి. తీసేయకపోతే ఏమవుద్దయ్య గారు అని అంటే, సంసోనులోనికి దేవుని పిల్లరా ఈడొచ్చినటువంటి పురుషుడికి వచ్చే ఆలోచనలే వచ్చాయి. తీసేసుకోలేకపోయాడు. దేవుని పిల్లరా తాళ్ల చేత కట్టబడ్డాడు. అందుకే ఎటువంటి దురలవాటైనా, సినిమా అయినా, సీరియల్ అయినా, త్రాగుడైనా, అబద్ధమైన, వ్యభిచారమైన, ఏదైనా
చిన్న సాలిగూడులాగానే, చిన్న సాలీడు గూడులాగానే నీలోనికి వస్తుంది. అదెంతండి ఇలా అంటే పోయిద్ది అన్నట్టుంటుంది. రాను 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 ప్రియమైన పిల్లలు ఇనుప సంఖ్యల కులిమిగా మార్చబడద్ది. నిన్ను చంపేదాకా నిన్ను వదలదో. గుర్తుపెట్టుకోండి, సరదాగా ప్రారంభమైన చెప్పండి దురలవాటు అప్పుడు సమస్యగా మారుద్ది. స్టార్టింగ్లో సాలిగూడే, చిన్న చీపురు పట్టుకుని ఇలా అంటే మొత్తం పోయింది. కానీ రాను రాను అది లేకపోతే నేను బతకలేను అనేంత స్థితికి, అందుకే అయ్యగారు ఏం రాశారు, కదలనీయవు చెప్పండి నిన్ను కడకు, ఎక్కడికి, నిన్ను రాకడకి రానియవు, ప్రభువు దగ్గరకు రానియవు, పెళ్లి కుమార్తె వరుసలోకి నిన్ను రానివ్వనది నీ దుష్టత్వమే. ఆ దుష్టుని తత్వమే రాత్రి చెప్పాను నాబాలు గురించి. అక్కడే మొదటి అధ్యాయంలోనే మొదటి చరణం చదువు. దుష్టుల ఆలోచన చొప్పున 3 ఉంటాయి, 3 తరగతులు, 3 మార్గాలు. 1 నడవద్దు, 2 నిలవద్దు, 3 కూర్చోవద్దు. ఎక్కడా నీవు నడవద్దు, దుష్టులతో నడవద్దు. 2 ఎక్కడా నువ్వు నిలవద్దు, పాపము చేసేవారి మార్గాల్లో. మరి అది దుర్వాసన కొట్టే స్థలానికి వెళ్ళి ప్రియమైన పిల్లలారా పెళ్ళికి వెళుతున్నావు, చక్కటి బట్టలు వేసుకున్నావు, ప్రియమైన పిల్లలారా శుభకార్యానికి వెళుతున్నావు, ఎదురుగా బురదలో పొర్లాడిన ఒక అపవిత్రమైన జీవి ఎదురొస్తుంది. పక్కగా మనం తప్పుకోవాలా, అది తప్పుకోవాలా చెప్పండి అమ్మా. నేను ఇంత పెద్ద మనిషిని, నేను పెద్ద పాస్టర్ గారిని, ఎదురుతే ఏమైద్దంట అన్నామనుకోండి, మన దగ్గరికి వచ్చి అది ఏమంటుందంటే ఒళ్ళు ఒక్కసారి ఇలా దులిపిందనుకోండి, మాట్లాడలేదు, దాని ఒంటిన ఉన్న మురికి ఎవరికంటుంది? ఇప్పుడు ప్రయాణం ఆగిపోద్దా? మరి పరలోకపు ప్రయాణం ఆగిపోద్ది కనుక అపవిత్రమైన ఆ జంతువు చూసి దూరంగా ఎలా పోతున్నామో, అపవిత్రమైన దుష్టతత్వం కలిగిన వారికి ఈ లోకములో దూరంగా ఉండు. వారి ఆలోచనలో కలవమాక, వాళ్ళ మార్గాల్లో నిలవమాక. తర్వాత అపహాస్యకులు, అది ప్రియమైన పిల్లారా ఈ రోజున టీవీలో వచ్చేయన్నీ, సెల్ ఫోన్లో వచ్చేయన్నీ ప్రియమైన పిల్లలారా నేను చెప్తే మీరు బాధపడతారు, కానీ అందుకే చెప్తున్నాను, దుష్టత్వము ఏంటిదమ్మా? అపవాది ఏదో ఒక చెత్త వీధిలోకి రాగానే ఏ దుమ్మోని మీద పడినట్లు ఆత్మీయ జీవితములో మన అంతరంగములపై అపవాది ఏదో ఒక దుమ్ము ధూళి మన మీద వేసిపోతాడు. జాగరూకులమై ఉండకపోతే, అజాగ్రత్తగా ఉంటే ఈ 3 గుంపులు మనల్ని పాడు చేసే ప్రమాదం ఉంది. 1 దుష్టులు, 2 పాపులు, 3 అపహాస్యకులు. ఎవరు? అది అపహాస్యకులు. నేనేమి వాళ్ళ మీద జోకేయలేదు పాస్టర్ గారు, వాడేసాడు. కానీ వాడేసిన జోక్కి నువ్వు నవ్వావుగా, అంటే నువ్వు వాడిని ఎంకరేజ్ చేసావుగా, అంటే ఇప్పుడు వాడు చేసిన జోకులో పాలిభాగం నీకు కూడా ఉందా లేదా? మాట్లాడలేదు మీరు. అది అందుకని మీ అందరికీ చెప్తున్నాను, 1 మీరు నడవద్దు, 2వది మీరు నిలవద్దు, 3వది అసలు వాళ్ళ దగ్గర కూర్చోవద్దు. వాళ్ళ దగ్గర కూర్చొని నన్ను అన్నారని బాధపడటం దేనికి? మాట్లాడలేదు. కొన్నిసార్లు అయ్యగారు రాశారు కదా, దుష్టుడు వర్ధిల్లుట చూచి కష్టము పెట్టుకొనరాదు, నువ్వు కూడా దుష్టుడువుగా. కొన్నిసార్లు దుష్టుడు కూడా వర్ధిల్లుతాడు. వాడిని చూసి నువ్వు కష్టం పెట్టుకుంటే నువ్వు కూడా ఎలా మారిపోతావు? అందుకని దుష్టత్వం అనే చెత్త మీలో ఉండనివ్వకండి. దేవుడికే మహిమ కలుగునుగాక. 3వది యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. 5వ అధ్యాయం 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. చాలు ప్రియ దేవుని పిల్లలారా, 3వది నిర్లక్ష్యము అనే చెత్త ఉండకూడదు మనలో. ఏముండకూడదు? నిర్లక్ష్యము అనే చెత్త. ఈ నిర్లక్ష్యము వల్లే బుద్ధి లేని 5 కన్యకలు మిగిలిపోయారు. దేనివల్ల?
నీ లక్ష్యాన్ని టార్గెట్ చేసినప్పుడు నీలో ఉండకూడని లక్షణం ఏంటి? నిర్లక్ష్యం. టార్గెట్ చాలా పెద్దదయ్య గారు, నేను అనుకున్న ఆశయం చాలా గొప్పది, నేను ఇప్పటికీ పరిగెత్తుతాను సేవలో, ఇంకా నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వలేదని. ఇంకెంతకాలం పరిగెత్తుతావులే అన్నాడు ఒక ఆయన నన్ను. నేనన్నాను, నాకంటే ఇంకా 20 సంవత్సరాల సీనియర్గా ఉన్నవాళ్ళు చాలామంది బైబిల్ మిషన్లో పరిగెత్తి రథాల్లాగా దేవుడి సేవ చేస్తున్నారు. వారితో పోల్చుకుంటే నేను పరిగెత్తేది చాలా తక్కువ. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఈ నిర్లక్ష్యం మనల్ని కింద మిగిలిపోయేటట్టు చేస్తుంది. సిద్ధులు సిద్ధపరుచుకున్నారు, వాటిలో నూనె తీసుకుని వెళ్లకుండా చేసింది నిర్లక్ష్యమే. వాక్యము చదవకుండా చేసేది నిర్లక్ష్యమే. చదవకపోతే ఏమవుద్దులే, ఈరోజు ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమవుద్దులే, ఈరోజు కుటుంబంలో ప్రార్థన చేసుకోకపోతే ఏమవుద్దులే. నేను అడుగుతా ఒక మాట చెప్పండి, ఈరోజు పనికి వెళ్ళకపోతే ఏమవుద్దులే, పంటకి తెగులు వచ్చింది, వారం రోజులు మందు కొట్టపోతే ఏమవుద్దులే. ఒక వారం రోజులు ప్రియదేవుని పిల్లలారా కొబ్బరి బళ్ళాల షాపు పెట్టకపోతే ఏమవుద్దులే. మాట్లాడలేదు. గుండె జబ్బు వచ్చింది, ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఏమైందిలే, ఏమవుద్ది? 108 వచ్చుద్ది. చుట్టాలు బంధువులు నాలాంటి పాస్టర్లు వచ్చి ప్రియదేవుని పిల్లార పెద్ద పెద్ద పెట్టెలు తెచ్చి గొయ్యలు తెచ్చి నీ పేరు మీద ప్రియదేవుని పిల్లార బ్యానర్ వేసి ఊరంతా తిప్పుతారు పూలేసి. మాట్లాడలేదు మీరు. నిర్లక్ష్యం. కొంతమందికి చదువు పట్ల నిర్లక్ష్యం, కొంతమందికి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం. నేను వాటి గురించి ప్రస్తావించటం లేదు, కానీ భక్తి పట్ల కూడా కొంతమంది ఏమై ఉన్నారు? నూనె పట్ల వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్ళకు అనుభవం ఉంది, కన్యకలే అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు నేను అడుగుతా, నీ ఎదుట ఉన్న రాకడ అంతస్తు కొరకు నీవు ఏం చేయకూడదు అని అంటే నిర్లక్ష్యం ఉండకూడదు. పిల్లల పట్ల కానీ, భర్త పట్ల కానీ, భార్య పట్ల కానీ మీరేం కలిగి ఉండొద్దు? బాగా పరీక్షించుకో. కొంచెం నిర్లక్ష్యం ఏం చేస్తుందో తెలుసా? శరీరం అంతటిని కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. లోపటే నీ శరీర అవయవాలను పాడు చేసే పని చేస్తుంది అది. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, నీ ఆత్మ వేరులో ఇప్పుడు లేవులేండి, మన కాంపౌండ్లో కొబ్బరి చెట్లు అన్నీ తీసేసాను అడ్డం వస్తున్నాయని. ప్రియదేవుని పిల్లలారా ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, సార్ మీ కొబ్బరి చెట్టు పెరగటానికి పెరిగింది కానీ ఇంకా కాయలేదు కదా అన్నాడు. చూస్తే కూడా తెలుతుందాయా, కాయలేదు కదా అన్నాను నేను. అంటే ఆయన అన్నాడు, దీన్ని మీరు పట్టించుకోలేదు సార్, దీనికి కాండము తొలిచే పురుగు ఉందో లోపల, మీరు నాకు అవకాశం ఇస్తే చూపిస్తానన్నాడు. సరే చూపించు అన్నాను. ప్రియదేవుని పిల్లల పారా పలుగిచ్చాను. ఓ 10 నిమిషాలు దాని చుట్టూ చాలా ప్రయాసపడి తవ్వాడు. నేను ఆ మందు కొంటాను కొనకపోతాను అనేది తర్వాత. అతడు చాలా ప్రయాసపడి తవ్వాడు. తవ్వేం చేశాడు తెలుసా? ఒక వేరు తీశాడు. ఆ వేరులోనే పురుగు ఉంటుందన్న సంగతి ఆ వ్యక్తికి తెలుసు. వేరు తీసి దాన్ని అలా చించి ఇలా చూపించాడు, దానిలో ఎంత ఉందో పురుగు. అప్పుడు అన్నాడు, దీనికి ఇంజెక్షన్ చేస్తాను సార్, ఇప్పుడేమీ డబ్బులు ఇవ్వద్దు, మీరు 6 నెలల తర్వాత వస్తా. నాకు ఆ మాట నచ్చింది. ఏ మాట? 6 నెలల తర్వాత వస్తా, ఖచ్చితంగా ఒక గెల కాస్తుంది, నాకు అప్పుడు డబ్బులు ఇవ్వండి సార్ అన్నాడు. అయితే ఇంజెక్షన్ చెయ్యి అన్నా. ఇంజెక్షన్ చేసిన తర్వాత నా మనసు ఒప్పుకోలే. ఎందుకులే అతని కష్టం, ఏదో వచ్చాడు. నమ్మలేదు, నేను వాస్తవంగా చెప్తున్నాను, నమ్మలేదు. కానీ ఇక్కడ దాకా వచ్చాడు, ప్రయాసపడి అరగంట తవ్వాడు గనుక ప్రియదేవుని పిల్లలు దానికన్నా ఇద్దాంలే అని ప్రియదేవుని పిల్లలు ఇచ్చాను. ఇంచుమించుగా ఆ బాబు ఇంజెక్షన్ చేసిన తర్వాత నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు ఆగకుండా కాసింది కాపు, ఒక్క ఇంజెక్షనే. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక దేవుని వాక్యము నీ లోపటికి సేవకుడు ఇంజెక్ట్ చేసినప్పుడు నువ్వు దాన్ని అంగీకరించగలిగితే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. నీలో ఉన్న ఆ పురుగు, ఆత్మ వేరులో ఏ పురుగు ఉందో జాగ్రత్తగా చూసుకో. ఆత్మ వేరులో పురుగుంటే ఆత్మఫలాలు మనకు
రావు. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఆత్మ తండ్రిని వేడుకుందాం, అయ్యా ఈ ధాన్యాన్ని బాగా నేను కలిగి ఉండాలయ్యా. నిర్లక్ష్యం అనే చెత్త మనలో ఉండకూడదు. లక్ష్యం అనే ధాన్యం ఉండాలి. మన గురి, మన దరి, మన బరి, మన లక్ష్యం ఏంటి చెప్పండి? పరలోకం, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఇంత భక్తి ఎందుకు చేస్తున్నాను? ఇంత సమయం దేవుడి సన్నిధిని ఎందుకు హెచ్చిస్తున్నాను? ఇంత విలువైనటువంటి నా కష్టార్జితంలో నుంచి తెచ్చి గుప్పుడు కానుక దేవుడికి నేను ఎందుకు ఇస్తున్నాను? నా అవయవాలు ఎంత బలహీనంగా ఉన్నా ఏదో ఒక దేవుడి పరిచర్య చేయాలని నేను ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాను అంటే, నా గురి నేను పరలోకం చేరాలని. అందుకని ప్రియమైన పిల్లలారా, మొట్టమొదటి ప్రియమైన పిల్లలారా, చెత్త భక్తిహీనత అది మీలో ఉండొద్దు. రెండవది దుష్టత్వం మీలో ఉండొద్దు. మూడవది నిర్లక్ష్యం ఉండొద్దు. నిర్లక్ష్యం చాలా పెను ప్రమాదం అండి. నిర్లక్ష్యంగా వాహనాన్ని తోలండి, చెప్పండి. ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్తాను ప్రియమైన పిల్లలారా. నేను గత మాసములో మన చల్లపల్లి దగ్గర ఉన్న దేవుని మందిరం రాముడుపాలెంలో ఉపవాస కూడికలు పెట్టాము 2 రోజులు. పెడితే దేవుని పిల్లల ఉపవాస కూడికలకి వెళ్ళడం జరిగింది. వెళితే మన విశ్వాసుల్లో ఒక విశ్వాసి ఆ ఊళ్ళో ఉన్న బాబు చెప్పిందట, బాబు ఈ చెట్టు కొట్టి మేము ఏదో ఇక్కడ పని చేసుకోవాలా, చెట్టు కొట్టేయండి అని. ఇదిగో కొడతాను అదిగో కొడతానని ఆ బాబు చెట్టు కొట్టలేదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లవాడు కొంచెం కోపం తెచ్చుకొని, కుర్రవాడు కదా, కోపం తెచ్చుకొని ఎన్ని రోజులైంది చెప్పి, మా అయ్యగారు వస్తే ఊరుకోడు ఇప్పుడు అని అతని మీద కొంచెం రుబాబుగా మాట్లాడాడు. ఈలోపు అతని భార్య వచ్చాయా, మీ బాబాయ్ నిన్న మొన్న 4 రోజుల క్రితం ఎక్కడికో పనుందని అడావిడిగా వెళ్ళిపోతూ చేపల కూర తిన్నాడు. ఆ చేపల కూర అడావిడిగా తినటంలో ముళ్ళు గొంతులు అడ్డం పడిపోయింది. మాట రావట్లేదు, మింగడానికి లేదు, బయటకు ఉయ్యటానికి లేదు. ఎక్కడో భీమవరం అట, అక్కడట ఆపరేషన్ లేకుండా చక్కగా ఆ ముళ్ళు తీస్తారట. తెలిసింది మాకు, వెళుతున్నాం, 15 ఏళ్ళు అవుద్దన్నారు. ఆ సొమ్ము సమకూర్చుకుంటున్నాం, అందుకే మీ బాబాయ్ కొట్టటానికి రాలేదు, మాట్లాడలేకపోతున్నాళ్లే అందట. ఏమో నాకు తెలీదు, మా అయ్యగారు ఇంకొక గంటకు ఊళ్ళోకి వచ్చేస్తాడు, ఏదో సాకు చెప్తారు వచ్చినప్పుడల్లా అని ఈ బాబు కొంచెం మాట్లాడేసి దేవుని పిల్లలు వెళ్ళిపోయాడు. ఆయనకి నోరు మాట్లాడటానికి రాలేదు కానీ చెవులు ఉన్నాయిగా. ఈ అబ్బాయి ఇలా మాట్లాడేసరికి పాపం అతనికి కొంచెం బాధ వచ్చి, నిజమే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నందుకు ఆ మాట అంటారులే మనల్ని దేవుని పిల్లలు గొడ్డలు పట్టుకుని వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏది ముళ్ళు గొంతులో ఉండగానే గొడ్డలు పట్టుకుని వచ్చి దేవుని పిల్లలారా, ఇలా ఉపవాస ప్రార్థనలు అంటే ఏంటో, ఉపవాస ప్రార్థనలో ఉంటే మళ్ళీనంట చెట్టు కొట్టరంట, కొట్టనెవరంట. ఏంటో వీళ్ళంతా విడ్డూరం అయిపోయింది. ఆ పాస్టర్ గారు చెప్పడం, వీళ్ళు ఏంటో అని దేవుని పిల్లలు ఇసుక్కుంటూ ఆ చెట్టు కొడుతున్నాడట. 4 దెబ్బలు కోపంతో వేసాడట. గొంతులో ఉన్న ముళ్ళొచ్చి ఊడి ముందడిందట. గొంతులో ఉన్న ముళ్ళొచ్చేసింది. ఇప్పుడు ఆయన అంటాడు, నాకు 15,000 కలిసి వచ్చినాయి అంటున్నాడు. ప్రభు పేరట సాక్ష్యం ఇచ్చాడు, యేసయ్య గొప్పవాడు అని. దేవుడికే మహిమ కలుగునుగాక. అందుకే నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు చేపల కూర తినేవాడు, ఆ ముళ్ళ చేప తినేవాడు నిర్లక్ష్యంగా తింటే గొంతు పట్టుద్దుగా. అలాగే నిర్లక్ష్యముగా దేవుని పిల్లారా, మీరు వంట చేస్తే ప్రమాదమేగా, భక్తి చేసిన ప్రమాదమేగా, ప్రార్థన చేసిన ప్రమాదమేగా. నిర్లక్ష్యముగా ఉన్న ఈ 5 బుద్ధి లేని కన్యకలో సిద్ధులను సిద్ధపరుచుకున్నారు కానీ ఆగిపోయారు. నిర్లక్ష్యం వాళ్ళని ఏం చేసింది? ప్రభువుతో వెళ్లకుండా ఆపేసింది. నీ నిర్లక్ష్యమే ప్రభువు చెంతకు నిన్ను చేరనివ్వకుండా ఆపేస్తుంది. 4వదిగా యెషయా గ్రంథం 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా ఉండును, బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలేనుండును, హఠాత్తుగా 1 నిమిషములోనే ఇది సంభవించును. ప్రియమైన దేవుని పిల్లలారా, 4వది శత్రుత్వము అనే చెత్త. ఏంటిదట? ఇక్కడ కూర్చున్న మీలో అమ్మ నా వైపు చూడండి,
ఇక్కడ కూర్చున్న మీలో నాకు శత్రువులు లేరు అని మీరు చెప్పగలరా? మాట్లాడట్లేదు. విశ్వాసుల అంతరంగములోనికి బహు తేలికగా ఎగిరిపడి వచ్చే చెత్త అంటిది. పొట్టు తేలిగ్గా ఉంటుందా లేకపోతే బరువుగా ఉంటుందా? గింజలాగా. శత్రుత్వం కూడా అంతే, తేలికగా వచ్చి ఎగిరి కూర్చుంటుందంట మనలోకి వచ్చి. ఈ శత్రుత్వం అనే ఆ చెత్త మనల్ని క్రీస్తు సమాధానానికి దూరం చేస్తుంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. భూమి మీద ఆయన మొదటి రాక కాలమందు దూతలు ఏం ప్రకటించారు? నీకిష్టులైనట్టి వారికి భూమి మీద ఏం కలుగును? సమాధానము కలుగును అన్నాడు. అంటే దేవుని వాక్యం అనే ధాన్యం మనకు సమాధానాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? అందుకనే శత్రుత్వం అనే చెత్త మీలో లేకుండా జాగ్రత్త చేసుకోండి. మొదటిగా విశ్వాసికి దేవుని పిల్లల అపవాది ఏం చేస్తుందంటే కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది. మొదటి సమాధానం ఎక్కడ పోకూడదు? కుటుంబంలో. దేవుని పిల్లలారా, నీ కుటుంబంలో ఉన్న వారితోనే నీకు శత్రుత్వం కలిగేటట్టు చేస్తుంది. అక్కడ ప్రారంభమైనటువంటి ఆ శత్రుత్వం దేవుని పిల్లలారా మనసు విశ్వాసులకి శత్రుత్వం కలగజేస్తుంది. అంటే సంఘంలోకి వస్తుంది. కుటుంబంలో ఉన్న శత్రుత్వం ఎక్కడికి వస్తుంది? సంఘములోకి వస్తుంది. ఈ శత్రుత్వం కలగజేసి కడకు మనల్ని రాకడకు సిద్ధపడకుండా చేస్తుంది. యేసయ్యకు పేరుంది సమాధానకర్త, అవునా? మరి సమాధానకర్త అయినప్పుడు పెళ్లి కుమార్తె కూడా ఏం కలిగి ఉండాలి? ఈ వాక్యం విన్న తరువాత వాళ్ళు సమాధాన పడతారు లేదు నాకు తెలియదు, నువ్వు సమాధాన పడు. ఆమెన్. అంతే. అందుకే దేవుడొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి ఈ శత్రువుగా నిన్ను మార్చేస్తుంది దేవునికి. మనుషులతో ఏర్పడిన శత్రుత్వం చివరికి నిన్ను ఎవరికి శత్రువుగా మార్చేస్తుంది? దేవుడికి శత్రువుగా మార్చేస్తుంది. ఓ జ్ఞానము కలిగిన విశ్వాసి, ఈ మాట నువ్వు గ్రహించు. ఈ శత్రుత్వం అనే చెత్త ఫలితం ఇది చిన్నదే కానీ బహుగడ్డైనది, బహుబలమైనది. సమాధానమనే అగ్నితో ఈ చెత్తను మనం ఏం చేయాలి? కాల్చివేయాలి. చూడండి అక్కడ మత్తయి సువార్త మార్కు సువార్త మార్కు సువార్త 9వ అధ్యాయం 49-50 వచనం చదువుదాం. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన అది ఉప్పు మంచిదే గాని చాలు. ఉప్పు సారము దేని వలన కలుగుద్ది? అది. అందుకని ఇప్పుడు ఈ శత్రుత్వం అనే చెత్త మనలో ఉంటే అగ్ని చేత ఏం చేయాలి? దాన్ని దేవుని వాక్యం అనే అగ్ని చేత కాల్చేస్తే సమాధానం అనే సారం నీలోనికి వస్తుంది. ఆమెన్. అందుకనే భార్యాభర్తలు సమాధానంగా ఉండండి. కొంతమంది అంటారు, దేవుని పిల్లరా నేను ఎంతమందిని క్షమిస్తాను కానండి మా ఆవిడని క్షమించను అంటాడు ఒక్కొక్కడు. అసలు క్షమించాల్సింది ఎవరిని? మాట్లాడట్లేదు. నేను ఎంతమంది దగ్గరైనా లోబడతాను కానండి అయ్యగారు మా ఆయన్ని మాత్రం నేను లోబడినాం, ఆడనే సాధించాలి అంటారు కొంతమంది. అసలు లోబడి చెప్పండి, కాపురం చేయాల్సింది ఎవరితో? కలిసి ఉండాల్సింది ఎవరితో? మాట్లాడట్లేదు. అది మీలాంటి వాళ్ళే అధిక జ్ఞానం కలిగి బాప్తీసం ఇచ్చేటప్పుడు ఒకటి చేయి పైకి ఎత్తాడట, నదిలో దిగి చెరులో దిగి. ఏంట్రా చేయి పైకి ఎత్తావు అన్నాడట. మా ఊర్లో ఒకటి వేసేయాలి నేను కత్తితో గనుక ఈ చేతికి మాత్రం బాప్తీసం ఇవ్వమాక అన్నాడట. ఏంటిది? అది. ఒరే బాబు అట్లా చేయకూడదు నాన్న, బాప్తీసం పొందడం అంటే మారు మనసు. కనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి శత్రుత్వం అనేటువంటిది చాలా చిన్నది. చిన్న వాటికే చాలామంది గొడవ పడతారు. చిన్న వాటికే చాలామంది శత్రుత్వం కలిగి ఉంటారు. భార్యకు భర్తకి భార్యను ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఒంటిగాడే. అందుకే నీకు బలం ఇవ్వడానికి దేవుడు జంటనిచ్చాడు. ఒకడు పోరాడితే దేవుని పిల్లలు అపవాదిని జయించలేరని ఇద్దరు కలిసి పోరాడితే అపవాదిని మీ గుమ్మాల దగ్గర కూడా లేకుండా తరమొచ్చని దేవుడు మీ ఇద్దరిని ఇచ్చాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. అది ఇద్దరు కలిసి పోరాడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పన? ఇద్దరు కలిసి పోట్లాడుకుంటున్నారు.
అపవాదితో పోరాడటం మానేసి వీళ్ళే అపవాదులుగా మారి ఏం చేస్తున్నారు? అందరికీ మా జీవమణి అక్క ఇలాంటి భర్త దొరుకుతాడా? దొరకడు. పెళ్లి కుమార్తె ఎట్లా కూకుని చూసావా? పెళ్లి కొడుకేమో నిద్రపోతున్నాడు కుర్చీలో. అలిచిపోయాళ్లే పాపం పెళ్లి కుమార్తెను సిద్ధపరిచి. కనుక ప్రభువిచ్చిన మహా గొప్ప కృపను బట్టి మా సత్యానందం గారేమో ఒక 5-6 సంవత్సరాల నుంచి పెళ్లి కుమార్తెని గదిలోనే పెట్టాడు, బయటికి రానెత్తల. అది పరిస్థితి. మా పెళ్లి కుమార్తె ఏమో మెరుపు తీగలు పోతుంది, మెరుపు తీగలోకి వెళ్ళిపోద్ది. కనపడదు మా పెళ్లి కుమార్తె. అలా వచ్చేసింది, అలా వెళ్ళిపోయింది. అది ఆవిడ వెళ్ళిపోటానికి ఒక కారణం ఉంటుంది, వచ్చేటానికి ఒక కారణం ఉంటుంది. మంచిది. ఇప్పుడు మీరెలాగూ ఒకసారి ఆలోచించండి. శత్రుత్వం అనే చెత్తండి అది. సమాధానము లేని ఇల్లు క్రీస్తు ఇల్లు ఎలా అవుద్ది? అందుకే ఇక్కడ అంటున్నాను, విశ్వాసుల అంతరంగములోకి బహు తేలికగా ఎగురొచ్చే చెత్త ఇది. మనం రోడ్డు మీద వెళ్తున్నాం, విపరీతమైన గాలి వచ్చింది, ఆ రోడ్డు మీద ఉన్న దుమ్ము ఒక్కసారిగా ప్రియదేవుని పిల్లలారా మన మీదకి రాగానే మనం మొట్టమొదటిగా మూసుకునేది కళ్ళే. ఎందుకని? మన దారికి అడ్డం వస్తుంది కంట్లేదన పడితే. నలుసంత పాపం నరుడిలో ఉంటే ప్రియదేవుని పిల్లలారా పరలోకానికి వెళ్ళం. నలుసంత ఇంత కంటిలో పడితే కాపుదల కోసం కనురెప్పలు ఇచ్చాడు దేవుడు. కానీ ఒకవేళ ఎగురొచ్చి అజాగ్రత్తగా ఉంటే మనలో పడితే ఆ కన్ను ఎంత నీరు కారుస్తుందో. ఎందుకని? నాలో నువ్వు ఉండడానికి నేను ఒప్పుకోనంటుంది నా కన్ను. శత్రుత్వం అనేది నీ హృదయంలో ఉంటే దేవుడు ఎలాగ ఒప్పుకుంటాడు? నిజమైన వాక్యం నీ హృదయంలో ఉంటే శత్రుత్వం వద్దు. వాళ్ళు నిన్ను శత్రువుగా భావించినా పర్వాలేదు. నన్ను చాలామంది శత్రువు అనుకుంటారు. నేను అందరితో సమాధానంగానే పోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కడు నన్ను చూసినోడు గర్వి అనుకుంటాడు, నన్ను చూసినోడు ప్రియదేవుని పిల్లరా ఏదేదో మాట్లాడుకుంటారు. వాళ్ళు చేయలేని పని నువ్వు చేసినప్పుడు నీ మీద లేనిపోని నిందలు అవమానాలు వాళ్ళు వేస్తారు. అందుమూలాన నువ్వు కృంగిపోవద్దు. వాడు సాధించలేనిది ఏదో నువ్వు సాధిస్తున్నావన్న సంగతి వాళ్ళకి అర్థమై అసూయపడి నీ మీద లేనిపోని రాళ్ళు వేస్తారు. ఒక్కొక్క రాయి తీసుకుని ఒక గోడ కట్టుకో, దేవుడికి స్తోత్రం. అంతేగాని రాయేశ్వరుడి మీద మళ్ళీ రాళ్ళు ఇස්සరబాక. ఆడు కట్టుకుంటాడు ఇల్లు. రాయేసాడనుకో, క్యాచ్ తీసుకో, పట్టుకో, పక్కన పెట్టుకో. మళ్ళీ రాయేసాడు, పట్టుకో, మళ్ళీ పక్కన పెట్టుకో. మళ్ళీ రాయేసాడు, క్యాచ్ పట్టు. 100 రాయి అయింది, ఒక గోడ కట్టుకో. అన్ని నిందలు, అన్ని అవమానాలు, నీకు అన్ని అంతస్తులే. దేవుడికే మహిమ కలుగునుగాక. ఎందుకని? వాళ్ళట్ట నీ మీదకు వస్తుంటే నువ్వేం మాట్లాడవేంటి? వాళ్ళు నీ మీదకు వస్తుంటే రెచ్చగొడుతుంటే మాట్లాడవేంటి? ఎందుకు మాట్లాడాలి? మాట్లాడువాడు దేవుడు ఒక ఆయన ఉన్నాడుగా, ఆయనకు అప్పగిచ్చేయి. నువ్వు కొడితే తెలుస్తుంది, నువ్వు తిడితే వినబడద్ది, నువ్వు అరిస్తే అరిశాడంటారు, కేకలేస్తే నోరు బయటకు వస్తుంది. నువ్వు మౌనంగా ఉండి యేసయ్యకి అప్పచెప్పి చూడు. శత్రుత్వము నీలో వద్దు. శత్రుత్వం నీలో వద్దు. నువ్వెంత మౌనముగా ఉంటే ప్రియదేవుని పిల్లలారా అంత శబ్దం వస్తుంది, అంత విస్ఫోటనం కలుగుద్ది. దేవుడికే మహిమ కలుగునుగాక. 5వదిగా మనం చూద్దాం. ఇప్పటికి చాలా సమయం మాట్లాడాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనం. 41:15. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. ప్రియదేవుని పిల్లలారా 5వది అవిశ్వాసము అనే చెత్త. ఏంటిదమ్మా? రాకడ విశ్వాసికి ఇక్కడ ఆత్మ తండ్రి ఇచ్చుచున్న అభయం ఏంటి అంటే, అవిశ్వాసమనే పర్వతాలు ఎన్నొచ్చినా వాటిని విశ్వాసమనే ధాన్యముతో దంచి పొట్టువలే చేస్తావు. దేవుడికే మహిమ కలుగునుగాక. చెత్తగా మార్చడానికి వచ్చిన అపవాదిని ప్రియదేవుని పిల్లలారా
చేతనైతే పర్వతములుగా మన ఎదుట పేర్చుచున్నాడు. కొన్నిసార్లు మన సమస్యల్ని పర్వతాలుగా పేరుస్తాడు, కొండలుగా మన ముందు చూపిస్తాడు. వాటిని దుంపనాశనమును చేసి పొట్టుగా, ధూళిగా, దుమ్ముగా దేవుని పిల్లర మార్చి వాడి ముఖం మీదే, వాడి ఎదుటే దేవుడు దేవుని పిల్లర వేసేటట్టు చేస్తాడు. అందుకే నీలో ఏముండకూడదు, అవిశ్వాసం అనేది చెత్త వంటిది. దేవుడు ఈ పని చేస్తాడా, నాకు దేవుడు ఈ కార్యం చేసి పెట్టగలడా, అస్సలు అనొద్దు. దేవుని పిల్లర అస్సలు అనుకోవద్దు. నేను ఈ దేవాలయానికి దేవుని పిల్లల పునాది వేసే సందర్భంలో చాలా అడ్డులు వచ్చినాయి, చాలా ఆటంకాలు వచ్చినాయి. నేను ప్రభు దగ్గర మాత్రం ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా, నా పితరులు చాలా కన్నీరు కార్చి మందిరం నిలబెట్టడానికి కొన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డారు. చిన్నోడు కుర్రోడు ఆవేశపూరితంగా నిర్ణయం తీసుకుని వాళ్ళ పెద్దలు కట్టిన మందిరం పడేసేసాడురా. దేవుడి మహిమ పోయింది మందిరంలో నుండి అని నన్ను అంటారేమో ప్రభువ. మునుపటి మందిరపు మహిమ కంటే కడపటి మందిరపు మహిమ అధికముగా ఉండాలి బాబు అని సుమారుగా దేవుని పిల్లలారా మీరు నమ్మరు. దేవుడిచ్చిన భాగ్యం ఈరోజే చెప్తున్నాను, ఇప్పటివరకు చెప్పలేదు. 21 దినాలు నేను దేవుని పిల్లలారా కప్పు పాలు తాగి, పావుషేరు నీళ్లు తాగి ఈ మందిరపు స్థలములో నేను ఉపవాసం చేశాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఉపవాసం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాను. దేవుడిచ్చిన మహా గొప్ప కృప. ఆ రోజున ఈ ప్రాంతానికి జోగి రమేష్ గారు ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు. ఆయన్ను కూడా మూలరాత్రి వేయటానికి పిలిచాను. ఇంకా చూడండి, పెడన నియోజకవర్గం అంతా కూడా కుప్పలు తెప్పలుగా ఉద్యోగానికి జోగి రమేష్ గారు స్లాబ్ వేయించాడట, మందిరం కట్టాడట. ఆయన వచ్చి వెళ్ళడం వలన ఇంచుమించు ఆ రోజుల్లో 250 రూపాయలు డ్రింకులకి నాకు ఖర్చు అయినాయి తప్ప ఒక రాగి పైసా నాకు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు, అడగలేదు అసలు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆహా, ఆయన వచ్చారు. దేవుని పిల్లలారా, రెవరెండ్ విశ్వాసరావు గారు సంఘంలో ఉన్న బిడ్డలైన వారు పునాదులు తీసిన తర్వాత ఇంచుమించుగా ఒక 20 రోజులు 5 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతు, ఇక్కడ పిల్లర్స్ పడవు, పాదాలు వేయాలి. 5 అడుగుల లోతు, 5 అడుగుల వెడల్పుతో పాదాలు తీసట్టి పెట్టిన తర్వాత ఇక్కడ మందిరం కట్టొద్దని దేవుని పిల్లలారా ఒక 1 నెల రోజులు ఆపేశారు. మీరు నమ్మండి, కొన్ని గోడల్లో పిల్లర్లు ఉన్నాయి, కొన్ని ఇక్కడ పిల్లర్లు ఉన్నాయి. ప్రతి గొయ్యలో దిగాను నేను, ప్రతి గోతులోను దిగాను, ప్రతి గోతులోను దిగాను. దేవుని పిల్లలారా, ముందే చెప్పాను గయ్యా, పితరులు కట్టిన మందిరం పడేశాడంటారు, కుర్రోడు కుర్రపెత్తనం చేశాడంటారు. అప్పటికే ఎదురుగుండా స్తంభం వేశారు, కరెంటు స్తంభం. ఆ స్తంభం దగ్గర కూర్చున్నాను. నా స్నేహితుడు రోడ్డు మీద వెళుతున్నాడు. ఇంత పెద్ద దేశావు ఉద్యోగం పూర్తి చేయగలనని మొదలుపెట్టావా అన్నాడు. అప్పుడు కొంచెం లోపల గుండె భయం వేసింది. అప్పటి వరకు నాకు అనిపిస్తుంది ఇది చిన్న మందిరం అని, ఇది చాలా చిన్నదని. ఎట్టకేలకు దేవుడి మహాకృప, పిల్లర్లు భీములు లేపి దేవుడిచ్చిన మహా గొప్ప కృపను బట్టి ఫోటోలు తీసి బైబిల్ పట్టుకొని, ఇప్పటికి నా దగ్గర ఉన్నాయి ఆ ఫొటోసు, పట్టుకుని దేవుని పిల్లారా కాకాని స్వస్థితిశాల, ఇప్పుడు బైబిల్ మిషను ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ జె కిరణ్ బాబాయ్ గారి దగ్గరికి దేవుని పిల్లారా నేను వెళ్ళడం జరిగింది. ఆయన చూసి ఏం చేయాలయ్యా అన్నారు. ఏం చేయటం కాదయ్యా, ప్రార్థన చేస్తారని తీసుకొచ్చాను అంటే, సరే పిల్లర్ల వరకు లేచింది కదా, లెక్కించుకురా, ఎంత అవుతుందో ఐరన్కి, స్లాబ్ ఐరన్ అంతా నేను ఇస్తాలే పో అని చిన్న ప్రార్థన చేసి, దేవుని పిల్లలారా ఈ దేవాలయంలో బేతేలు గృహవాసుల యొక్క
కిరణ్ బాబాయ్ గారు స్లాబ్కి మీరు కూర్చున్న ఈ టైల్స్ దేవుని పిల్లారా మహానుభావుడే నాకు సహాయం చేశాడు ఆ రోజున. మరలా ఎన్నడూ ఏ రోజున చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడలేదు. ఆమేన్. ఒక రోజున వెళ్ళాను, వెళితే ఇంకా నేను ఇచ్చే స్థితిలో నేను ఉన్నావా అని అడిగారు నన్ను నా పై యజమానుడుగా. అడిగితే లేనయ్యా, ఆ స్థితిలో లేను. మరి ఏంటి వచ్చావు? లేదయ్యా, ప్రార్థన చేస్తే పని అయిపోద్దని వచ్చాను. ప్రార్థన చేసి పంపించారు. దేవుడు ఈ మందిరాలన్నీ కట్టడానికి కృప ఇచ్చాడు. అందుకే మీ అందరికీ చెప్తున్నా, నీలో ఏముండొద్దు, అవిశ్వాసం అనే చెత్త. ఈ పని పూర్తవద్దా అనొద్దు. పూర్తి చేయవాడెవరు? ప్రభువే. నీ చేతిలో ఎందుకు పెట్టాడు? నీ సామర్థ్యాన్ని చూచినవాడు దేవుడు, నీ సమర్థతను గుర్తించినవాడు దేవుడు, నువ్వు పనోడు అన్న సంగతి ముద్రేసినవాడు దేవుడు. మరి దేవుడు అప్పగించిన పనిని చేయక మనుషుల వెంట ఎందుకు మనం పరిగెత్తడం? అందుకే నేను మీ అందరికీ చెప్తున్నాను, అమ్మా నీకు గుడి కావాలా, ఇల్లు కావాలా అని అడిగితే 7 తాటాకులు గుడిసైనా చాలు, నాకు గుడివు ప్రభువా అని అడిగిన మా తల్లి ప్రార్థన ఆ 7 తాటాకులు ఈ రోజున 7 స్లాబులుగా దేవుడు మార్చాడు. దేవుడు కనుదృష్టి తాటాకు స్లాబ్ అయిపోతే రేపేమైపోతాయో ఇవన్నీ. ఆమేన్. ఏసీ మందిరాలు అయిపోతాయేమో. మందిరాలే కట్టాం, ఇక రాబోయే రోజుల్లో మాట్లాడలేదు, ప్రతి మందిరం ఏసీ అయిపోద్ది. ఆలోచించాలి. ఇక ఇల్లు కంటే గుడే పదిలవని పరిగెత్తుకొస్తారు మీరు చూడండి. వేసవకాలం వస్తే ఎవరో మానరేఖ పదా దేవాలయంలో ఉన్నాం, మన అబ్బాయి ఏసీ వేస్తాడు అంతే. ప్రభు ఇచ్చిన మహాకృప, మేము మీద ఏం భారం పెట్టినాం, అయిపోయింది. మీరు కష్టపడ్డారు, మిమ్మల్ని కష్టపెట్టాను, మిమ్మల్ని బాధ పెట్టాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మిమ్మల్ని గద్దించాను, మిమ్మల్ని ఖండించాను, మీ శక్తి ధారపోశారు ఈ రూపానికి రావడానికి. సేవ మరవలేను, మరువలేను నీదు ప్రేమ మరణ పర్యంతంబునా. ఏమండి, మరణించే వరకు ఈ ప్రేమను మరవలేం. దయచేసి మీలో అవిశ్వాసాన్ని ఉండనివ్వద్దు. నీ సేవకుడు అవిశ్వాసి కాదు, మరి నువ్వెందుకు అవిశ్వాసంగా ఉంటున్నావు? ఈ చెత్తను పేర్చి వాటి కింద దేవుని పిల్లలు కప్పిపెట్టొద్దు. పైకి విశ్వాసులుగా కనబడుతూ లోపల అవిశ్వాసాన్ని ఉంచొద్దు. పొట్టుకు పొట్టే, పొల్లుకు పొల్లే, దుమ్ముకు దుమ్మే, గింజక గింజే. కళ్ళములో ఏముండాలి? గింజలే ఉండాలి. సంఘములో ఏముండాలి? నువ్వు గింజగా తయారవడానికే సేవకుడు దేవుని పిల్లలు ఈ పొలమనే సంఘాన్ని దున్నుతున్నాడు. ఇప్పుడే పొట్ట మీద ఉందండి, ఇప్పుడే పాలు పోసుకుందండి, ఇప్పుడే కంకి తయారవుతుందండి, రాకూడని వర్షం వచ్చిందండి, తగలకూడని తెగులు తగిలిందండి. అందుకే అంతా చెప్పండి తాలు గింజలు అయిపోయినాయి, పొల్లు గింజలు అయిపోయినాయి. దేవుని పిల్లారా, మొన్న మన విశ్వాసి ఆ బాబు అంటున్నాడు, అయ్యా అసలు పండదేమో చేతికి రాదేమో అనుకున్నాం, అందరికంటే 5 బస్తాలు నాకు దేవుడు ఎక్కువ ఇచ్చాడు. ధర కూడా దేవుడు బాగున్న గింజలకు ఎంత ధర ఇచ్చారో నా గింజలకు కూడా అంతే ధర ఇచ్చారండి నేను సంతోషంగా. ఆ సాక్ష్యం చెప్పిన అతని భార్య దేవుని పిల్లారా ఒక్కసారి శాలలోకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు పెట్టుకుని, రాకడ సభకు చందా ఇవ్వటానికి కాదు కదా, మేమిద్దరం భోజనం చేసి కూర వండుకుంటానికి కూడా మా ఇంటిలో డబ్బులు లేవండి అయ్యగారు, రాకడ సభకు చందా ఇవ్వలేం. దయచేసి మీరు మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు, మమ్మల్ని ఏం అనొద్దు అని కళ్ళంపల్లి పెట్టుకుని ఒక్కసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంది. బహుశా నేను వెళ్ళలేదు, కానీ ప్రార్థన మాత్రం చేశాను. ప్రభువా, నేను వస్తే ఏదో మేలు జరుగుతుంది అనుకుంటుంది, కానీ నువ్వు వెళితే ఏం జరుగుద్ది చెప్పండి అమ్మా? అద్భుతం జరుగుద్ది. నువ్వు వెళితే ఆశ్చర్యం జరుగుద్ది.
అందుకే నేను అంటాను, మీతో యేసయ్యను తీసుకెళ్ళండి. ప్రియదేవుని పిల్లల, సేవకుడు దర్శించాలి, మంచిదే. కానీ ఆ పరమరాజాది రాజు అయ్యున్న ప్రభువు, కృపానిధి అని పిలువబడుతున్న ప్రభు వస్తే ఆ కృపకు, ఆ నిధికి ఏం తక్కువ అవుద్ది నీ ఇంట్లో? మనం అనుకుంటాం కొన్నిసార్లు ఆలస్యమని. ఆలస్యం ప్రియదేవుని పిల్లల ఆశీర్వాదానికి నిదర్శనం. మనం అనుకుంటాం ఆలస్యమని. నేను ఒక మందిర విషయంలో పని ఆగిపోతే ప్రియదేవుని పిల్లలారా ఎన్ని ఆలోచనలు చేశానో. మన దగ్గర ఉన్న గ్రీన్ కార్పెట్లు తీసుకెళ్ళి అక్కడ వేసేసి నిదానంగా ఆరాధన మొదలు పెట్టేద్దాంలే అని ఆలోచన చేశా కొన్ని రోజులు. ప్రియదేవుని పిల్లలారా మరికొన్ని రోజులు, అమ్మా ఇక ఈ దేవాలయం ఇప్పుడప్పుడే పూర్తి అవ్వదలే అని చాలాసార్లు. ఎంత ఆలస్యమైందో, ఎంత సుందరంగా ఇప్పుడు తయారయ్యిందో రేపు వచ్చే నెలలో మీరే చూస్తారు. దేవుడికే మహిమ కలుగునుగాక. మీ కన్నులే సాక్ష్యం ఇస్తాయి. నా నోరెందుకు, తినబోతా రుచి ఎందుకు? అందుకే ఇక్కడ కూడా అవిశ్వాసం అనే చెత్త నీలో ఉంచొద్దు. వాటన్నిటిని దంచివేసి దుంపనాశనం చేయాలి. అన్య మతములనేది పర్వతములు, అన్యాచారములనే చెత్త, ప్రియదేవుని పిల్లల అవిశ్వాసం అనే ఆ కొండలని పెకలించి పిండి చేసే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. తుత్తినీలుగా చేస్తావు. నువ్వెవరవో తెలుసా? కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. అది నువ్వు కక్కులు పెట్టబడి ఉన్నావు. మంచి ప్రియదేవుని పిల్లలారా కొడవలి నీవు. మంచిది. 6వది దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. 2వ అధ్యాయం 35వ వచనం. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయేను. చాలు. 6వది లోక వైభోగములనిడి చెత్త. ఏంటిదమ్మా? లోక వైభోగాల్లో ఏముంటాయి? బంగారం, వెండి ఉంటుందా? మాట్లాడలేదు మీరు. లోక వైభోగాలు అంటే దానియేలు దర్శనములో ఏటిని పిండి చేస్తున్నాడు? లోక వైభోగాలని, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము ఏకముగా దంచబడి ఇత్తడి వలె అయిపోతుందట. ఆత్మనేత్రాన్ని వెలిగించితే విశ్వాసి వెండి బంగారాలను ఎలా చూడాలో తెలుసా? చెత్త వలె కనబడుతుంది. ఎలా కనబడుద్ది? అందుకే దైవజనుడు, వెండి పసిడి ఇవిగో వీసమైనను నాకై ఉండవలెనని కోరాను. ఏటట? వెండి బంగారములు, ఈ సొమ్ములు మన హృదయాల్లో బాగా ఏం చేయాలి? మనం దంచేయాలి వాటిని. ఈ రోజున బంగారం చూసి విలువిచ్చేవాళ్ళు, భూమి చూసి విలువిచ్చేవాళ్ళు, వాహనం చూసి విలువిచ్చేవాళ్ళు మాట్లాడరే. వెనక భాగంలో 7 తాటేగలు గుడిసెలో ప్రియదేవుని పిల్లారా గెడబొంగులతో జీవించినప్పుడు ఎవడు శుభలేఖ ఇవ్వాల నాకు. చచ్చిపోతే చెప్పలా, పుట్టినరోజు చెప్పలా, గృహప్రవేశం చెప్పలా. కానీ ఇప్పుడు అన్ని శుభలేఖలు నాకే. మాట్లాడట్లేదు. అందరూ చుట్టాలే, అందరు బంధువులే, వాడు మావాడే. మాట్లాడట్లేదు. అది కానీ నేనంటాను, వైభోగములను చూచి మనల్ని వెంబడించేవాడు నిజమైన స్నేహితుడు కాదు. దానియేలు దర్శనములో వైభోగములని చెత్త ఏం చేశాడట? దంచి వేశాడు. అంటే గట్టి గింజలుగా తారాయి. రాకడలో మనం ఎగిరి వెళ్ళాలి. చెత్తతో ఏ సంబంధము చెప్పండి ధాన్యానికి ఉండకూడదు. నువ్వు నిజమైన ధాన్యము అనబడే వాక్యాన్ని కలిగిన విశ్వాసివైతే ఈ లోక వైభోగములనడి చెత్త నీకు వద్దు అని మీకు సెలవిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, వద్దు. లోక వైభోగం కంటే పరలోక వైభవం చాలా గొప్పది కదా. మాట్లాడలేదు. అది నేనంటాను, నీ మెడలో వేసుకున్న బంగారు ఆభరణం కంటే యేసయ్యే
బంగారు ఆభరణంగా నువ్వు ధరించగలిగితే దానికంటే నీకు గొప్ప విలువ మరొకటి లేదు అని నేను చెప్పగలను. బాబాయ్ గారు నా వివాహం చేశారు. గుడివాడపట్నంలో జరిగింది, చిన్న ఆలయంలో జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ ఆదివారం నాడు మన పెద్దయ్య గారు, ఆత్మీయ తండ్రి గారు, విశ్వాసరావయ్య గారు, నాన్న వాక్యం చెప్తావా సంఘంలో అన్నారు. చెప్తాను అన్నాను చాలా కుతూహలంగా. అయితే చెప్పు అన్నాడు. కొత్తగా పెళ్ళైన పెళ్లి కుమారుణ్ణి కదా, మంచి యవ్వనంలో ఉన్నాను కదా, చాలా స్పాంటేనియస్గా స్పీడ్గా మాట్లాడుతున్నాను కదా, మరి కొత్త పెళ్ళి కొడుకు కదా అని మంచి వైట్ అండ్ వైట్ ప్యాంటు షర్ట్ వేసుకుని, అప్పటికి సేవకుడిని నేను, ఇంకా యాజకుడిని కాలేదు. యాజకుడిని అయ్యానా, ఇంకా సేవకుడిగానే ఉన్నాను. ప్యాంటు షర్ట్ వేసుకుని ఆ చిన్న ఆలయంలో దేవుని వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు నాకు దేవుడిచ్చినటువంటి ఆ ఆభరణాలు, ఉంగరం, బ్రాస్లెటు, చైను, మెడలో చైన్ వేసుకున్నాను, చక్కటిగా మణికట్టుకు బ్రాస్లెట్ పెట్టాను, ఉంగరం నా డబ్బులతోనే చేయించుకున్నాను. కానీ ఆయన ఇచ్చినట్టు పెద్దలు ఎదుటి ఇచ్చాడు. ఉంగరం నాదే, ఆయన ఎట్లా అది, దాన్ని కూడా వీడియో తీపిచ్చాడు. ఉంగరం ఆయన ఎట్లేదండి. చాలామంది విశ్వాసరావు గారి వారసులు ఉన్నారు ఇక్కడ, అల్లుళ్ళు టొమట్టి కొట్టేవాళ్ళు, వాళ్ళందరికీ ఆ ఆత్మ పోవునుగాక. అది నిజం. వాళ్ళ వారసులు కొంతమంది ఉన్నారు ఇక్కడ, కొంతమంది కట్టి కనపడుతున్నారు నాకు, పేర్లు వద్దులండి, యూట్యూబ్లోకి పోయింది కదా అది. కనుక ప్రభు ఇచ్చిన మహాకృప, మీరు ఎన్ని చెప్పిన ఇది వాస్తవం. మీ ఓడిని మీరు వెనకాల వేసుకొచ్చిన కనుక ఉంగరం నా డబ్బులతోనే చేయించుకున్నా. సరే దాంట్లో పాటు తెచ్చిచ్చి అక్కడికి ఎంత జ్ఞానం గలవాడో బాబాయ్ గారు ఆ రోజున. అంటే ఏకపదంతో మాట్లాడుతున్నాను నేను అనుకోవద్దు, కానీ ఆ పదంతో పలికితే నాకు ఆనందం. బాబాయ్ గారు అన్నారు, ఇవన్నీ నిజంగా మీరే ఇస్తున్నారా విశ్వాసరావు గారు, ఇవన్నీ మీయేనా అన్నాడు ఆయన తెలిసినట్టు. నాయే అన్నాడు ఈయన. సరే పెట్టుకున్నాం, అయిపోయింది. ఆదివారం నాడు ఇప్పుడు దేవుని పిల్లారా వాక్యం చెప్పడానికి ఇవన్నీ పెట్టుకుని నిలబడి వాక్యం చెప్పాను. ఆ రోజునే 1.5 సేపు వాక్యం చెప్పాను. వాక్యం అంతా అయిపోయిన తర్వాత టైటాన్ రిస్ట్ వాచ్ అన్నీ గోల్డే. వాచ్ అన్నా, బ్రాస్లెట్ అన్నా, ఉంగరం అన్నా నాకు పిచ్చి. దేవుని పిల్లారా వాక్యం చెప్పాను, మండే హృదయంతో చెప్పాను. ఈ కాన్సెప్టు, ఈ ఆతురత, ఈ రగిలింపు నేను సమాధి పెట్టిలోకి వెళ్ళే వరకు ఉంచమని ప్రార్థన చేసుకుని ఆ రోజున ఫుల్ ఫీట్ ఎక్కి వాక్యం చెప్పా. ఆ వాక్యం వింటూ కూడా పెద్దయ్య గారు, విశ్వాసరావయ్య గారు కళ్ళంపటి నీళ్లు కార్చాడు. నాకు అర్థమైంది, హృదయాన్ని కదిలిస్తుందా, లేకపోతే వీడు చెప్తున్న వాక్యం వీళ్ళ అమ్మ చూడలేకపోయిందని బాధపడ్డా అని చాలా ప్రశ్నలు వేసుకున్నాను నా మనసులో. దానికి జవాబు దొరకలేదు. సరే ఇక పరలోకి వెళ్ళిన తర్వాత ఆయన కలుసుకుంటే అక్కడ అడుగుతాను, ఎందుకు ఆ రోజున మొదటి ప్రసంగం చేసినప్పుడు ఏడ్చావు పెద్దయ్య గారు అని. ఇప్పుడు దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి అంతా అయిపోయాక ఇలాంటి ఒక బాబు వచ్చి నా ముందు, నన్ను మామయ్య అని పిలుస్తారు ఎక్కువ మంది. మామయ్య, అసలు నువ్వు వాక్యం చెప్పేటప్పుడు యేసయ్య ఎంత గొప్పోడో తెలుసా అంటుంటే ఆ బ్రాస్లెట్ ఊగుతుంది, ఆ ఉంగరం ఆ లైటింగ్కి మెరుస్తుంది, అసలు ఆ తెల్ల బట్టల మీద గోల్డ్ చైనేమో ఎరక్కొట్టేసావు మాయా అని అన్నాడు. ఒరే 1.5 వాక్యం చెప్పాను, వాక్యం నీకు ఎక్కలేదా? బాగానే చెప్పావు మాయా వాక్యం, అదే ఏం చెప్పాను రా, చెప్పావులే మాయా అన్నాడు. అంటే ఏం చెప్పాడో వాడి కాన్సన్ట్రేషన్ మొత్తం నా బంగారం మీద ఉంది. అడగండి, మీరు నమ్మండి, నమ్ముకోండి. అందుకని విశ్వాసులు ఇప్పుడు ఎవరైనా అయ్యా మేము పట్టీలు చేయించుకున్నాం, బంగారపు గొలుసు చేయించుకున్నాం, నాంతాడు చేయించుకున్నాం అని మీరు తెస్తే నేను ముట్టుకోను. ఆ రోజును తీసేసి నా భార్యకి ఇచ్చేసా. నేను సమర్పణ చేసుకున్నా. ఇక నేను బంగారం వేసుకోను, నన్నుగా చూడాలా, వాచి పెట్టను, నన్ను
నన్నుగా వాక్యం కలిగినోడు ఆకర్షించాలి తప్ప నా వస్తువును చూచి నా వస్త్రాన్ని చూచి ఆకర్షించే ఆకర్షణ నాకు అక్కర్లేదని దేవుడి దగ్గర దాన్ని తీసేశా. దేవుని పిల్లారా, పెద్దలు చేయించారు కదా అని గుర్తుగా దాన్ని అట్లా ఉంచా, చెడగొట్టకుండా అంతే. దేవుని పిల్లారు ఆ రోజు నుంచి మరి నా సంగతి ఏంటి అంద నా భార్య, ఎవరి సమర్పణ వాళ్ళదే. నీ సమర్పణకు నేను అడ్డురాను, నా సమర్పణకు నువ్వు అడ్డురావద్దు. ఒక ఆయన అన్నాడు, నేను చాలా ఖరీదైన వాచ్ నీకు కొనిస్తాను గిఫ్ట్గా అన్నాడు. ఆ డబ్బులు ఏది ఇచ్చేస్తే ఓ మందిరానికి దర్వాజా పెట్టుకుంటాగా అని చెప్పా. అందుకే చెప్తున్నా, సమర్పణది ఆ రోజు నుంచి ఆ బంగారం మీద లేదు ఇక. దాన్ని ఇప్పుడు వరకు నేను అలా ముట్టుకోలేదు. చాలామంది విశ్వాసులు అట్లా తెలిసి అయ్యాయా కొంచెం దీని మీద చేసి ప్రార్థన చేయవా అంటారు. చేస్తానమ్మా, అట్లాగే చేస్తాను, అటు పెట్టండి అక్కడ పెట్టండి అంటే ఒక అమ్మాయి అయితే బాధపడిపోయింది. నీ చేతితో పట్టుకోలేదు, నువ్వు ప్రార్థన చేయలేదు, చేయించుకుని మెళ్ళ వేసుకుని 3వ రోజున బ్యాంకులు ఎట్టేసాడు మా ఆయన అని బాధపడుతుంది. నేను ప్రార్థన చేయకపోవటం ఏంటి, ఆడి బ్యాంకులు ఎట్టేయటం ఏంటి, నీ విశ్వాసం ఎక్కడుంది, ఏంటండి ఇది? ఆలోచించండి సార్. లోక వైభోగములనడి చెత్త దంచేశాడంట దర్శనములో. ఎవరు? దానియేలు. బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి ఏకముగా దంచబడింది. మంచిది. 7వది చిట్ట చివరిది, ఇది అందరికి అవసరమైంది. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివండి అమ్మా. అమ్మా 2వ అధ్యాయము. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. ఆమేన్. అది మా అమ్మాయికి ఇప్పుడు కొంచెం మనశ్శాంతి అనిపించింది, ఒక వాక్యం అన్నా చదివానులే అని. అది ఇచ్చేయి, వాళ్ళ నాన్నకే ఎత్తుకుంటాడు. ఏం చేస్తాడు వాక్యం చదవకుండా? గనుక ప్రభు ఇచ్చిన కృప, దేవుడిచ్చిన ధన్యత, కనుక ప్రభు ఇచ్చిన కృపను బట్టి రేపు ఆదివారం నుంచి ఆడిచ్చే పని ఆయనకు అప్పచెప్పు, నేనుండా, నీకు ఏం పర్వాలేదు. గనుక దేవుడు దయచేసిన భాగ్యాన్ని బట్టి ఇంటికాడే మాట అంటలేదు అనుకుంటుంటే ఇక్కడ కూడా ఐగరి చెడగొడుతున్నాడు అన్నట్టు చూస్తున్నాడు ఆయన లోపల ఫీలింగ్. సరే మంచిది. దేవుడు కంటికి కనబడని బహు సూక్ష్మమైన ఊహించుటకు వీలుగాని కీడు కలిగించేది ఏంటో తెలుసా? కాలయాపన. కాలయాపన అనే చెత్త నువ్వు ఉండకూడదు నీలో. అంటే కాలయాపన అంటే టైం వేస్ట్ చేయడం. ఇవాళ కాదులే, రేపు చేస్తానులే, రేపు కాదు ఎల్లుండి చేస్తానులే, చేయకపోతే ఏమైందిలే, బాగా మొబ్బట్టింది నేను బయటికి వెళ్ళను, మొక్క మలిచిపోతావేంది? మాట్లాడలేదు. నేను అనుకున్న పని వచ్చినప్పుడు చేస్తానంటాడు ఒకడు, వచ్చిన పని చేయడు. నేను అనుకున్నంత జీతం ఇచ్చి ఎవడెత్తాడు మనం అనుకున్నంత జీతం? మాట్లాడలేదు. చేసుకుంటా వెళితే మనం అనుకున్నంత వస్తుంది. నీకు అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా ఏం చేయాలి? చెయ్యాలి. కాలయాపనొద్దు. ఈ చెత్త మనలో ఉండకూడదు. అందుకని పెళ్లి కుమార్తెకు కాలాన్ని వృధా చేసే తత్వం ఉండకూడదు. రాకడ ధాన్యాన్ని సంపాదించుకోవాలంటే దేవుని పిల్లలారా కాలయాపన. రైతు కాలయాపన చేస్తే పంట చేతికి వస్తుందా? చెప్పండి. దున్నాల్సిన టైంలో దున్నాలా, నీరు పెట్టాల్సిన టైంలో, విత్తనం వేయాల్సిన టైంలో వేయాలా, విత్తనం వేసే టైంలోనేమో నీళ్ళెట్టే టైంలోనేమో దుక్కు దున్ని దేవుని పిల్లలారా కోత కోసే టైంలో ఊడి పూడిస్తే పంట వస్తుందా? అందుకని దేవుని పిల్లలారా నీకు శక్తి ఉండగానే, బలం ఉండగానే, దేవుని పిల్లలు వీలు వాళ్ళు ఉండగానే దేవుని పని ఎంత చేస్తావంతా చెయ్యి. కాలయాపన చెయ్యొద్దు. కాటికి కాళ్ళు దాచిన తర్వాత దేవుడి పని ఏం చేస్తాం? చురుగ్గా చేయాలని మనసులో ఉంది, కానీ శరీరం సహకరించొద్దు. మాట్లాడరేంటండి? ఇప్పటికి కూడా చాలా పెద్ద వయసు కలిగిన వాళ్ళు సంఘంలో అయిపోయింది పనేమో చాలా ముందుంది, అబ్బాయి ఏమంటాడో వెళ్ళిపోతే అని భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ భయం వాళ్ళ ముఖంలో కనపడతా ఉంటుంది నాకు. అందుకే నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు వాళ్ళని చూడనట్టు వెళ్ళిపోతా పక్కకి. నేను అయ్యగారు చూడలేదులే వెళ్ళిపోతున్నాం మేము అనుకుంటారు వాళ్ళు. చూసా చూడనట్టు వెళ్ళిపోతా. ఎందుకని? వాళ్ళ బలహీనత అండి, లోపల ఉందా చెయ్యాలని.
వాళ్ళకంటే కొడుకు సమానుడైన నన్ను చూసి వాళ్ళ లోపల భయం ఉంది చూడు, అది చాలు, దేవుడికే మహిమ కలుగునుగాక. అంతే. ఇంకా వాళ్ళతో సంజాయిషి చెప్పించి వాళ్ళని దిగజార్చి అంత పని చేయను, దేవుడికే మహిమ కలుగునుగాక. తెలుసు. అందుకనే కాలయాపన అనే చెత్త ఎప్పటికప్పుడే మనలో నుండి ఏం చేయాలి? నిర్మూలించేయాలి. ఏనాటి కీడు ఆనాడే చాలు అని చెప్పిన సూక్తి చూడండి ఒకసారి. ఏనాటి పని ఆనాడే చెయ్యండి, వాయిదాలు వేయొద్దు. ఎట్టాగో రోజు ఉండే ఇల్లే కదా, చెత్త వస్తే వచ్చిందిలే, వారానికి ఓ రోజు ఉడుద్దాం అనుకుంటామా? మాట్లాడరండి. మున్సిపాలిటీ వాళ్ళు రోజు చెత్త ఓడకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి. అలాగే కాలయాపన అనే చెత్త వద్దు. ఓసారి చూద్దాం రండి. నిర్గమకాండం 16 లాస్ట్ వాక్యం ముగించేసుకుందాం. 16 తీయండి, 18 చదవండి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగులలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. అంటే ఏనాటి అనుభవాలు ఆనాడే కూర్చుకోండి, ఏనాటి ప్రార్థన ఆనాడే చేసుకోండి. చాలమ్మా, 21 వరకు మీరు చదువుకోండి. ఏనాటి పని ఆనాడే ముగించండి, ఏనాడు చెల్లించాల్సిన స్తుతి ఆనాడే చెల్లించండి. ఈరోజు పని రేపటికి వాయిదా వేయొద్దు, వాయిదాల పద్ధతిలో వద్దు. మాట్లాడలేదు. ఈరోజు నేను స్నానం చేయను, ఒళ్ళరిగిపోద్దే, ఓ నెలాగే చేస్తా, బాగుంటుందా? మాట్లాడలేదు. పర్లేదులేండి, వారానికి ఓ రోజు కడగండి ముఖం, బాగుంటుందా? బాగోదు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఏంటంటే ఎప్పుడైనా లెగుతా, నా ఇష్టం అంటారు కొంతమంది. కాలయాపన, సోమరితనం. సరే, నీ ఇల్లు నీ ఇష్టం, నువ్వు ఎప్పుడైనా లెగు. కానీ కాలం ఏమైపోతుంది చెప్పండి అమ్మా? పరిగెత్తిపోతుంది. కాలం అంత వేగంగా మనం పరిగెత్తలేకపోయినా మనకు దేవుడిచ్చిన కాలములోనైనా మనం పరిగెత్తి దేవుడి పని ఇశ్రాయేలీల వలె కావలసినంత కూర్చుకోవాలి. కాలయాపన చేసి మరొక రోజుకు దాన్ని అట్టి పెట్టామా, అది కంపుకూడదు. ఏనాడు ఎత్తుకున్న మన్న ఆనాడే తినేయాలి. ఒకవేళ బద్దకించి రేపు తిందామనంటే ఈ మన్న ఏమవుతుంది? పాడైపోతుంది. ఈరోజు ప్రార్థన రేపు చేద్దామనంటే పాడైపోతాం. ఈరోజు పని రేపు చేద్దామని అంటే జీతం పోద్ది నీకే. మీకు అర్థమైందా? ఈరోజు బైబిల్ చదవను, రేపు చదువుతానులే అంటే దేవుని పిల్లల ఆశీర్వాదం పోయేది నీకే. ప్రతిరోజు బైబిల్ చదువు, ప్రతిరోజు ప్రార్థన చేయి, ప్రతిరోజు పెందల కడ లేగు, ప్రతిరోజు కాలయాపన మాత్రం చేయొద్దు దయచేసి. ఏనాటి క్రమం ఆనాడే చేసుకో, ఏనాటి ధాన్యం ఆనాడే సమకూర్చుకో, లేకపోతే నువ్వు పాడైపోయే అవకాశం ఉందని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఈ కడవరి కాలంలో ఆత్మ తండ్రి ఇర్మియా ద్వారా ధాన్యముతో చెత్తకేమీ సంబంధమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది తీవ్రమైన హెచ్చరిక. దీన్ని ఎవ్వరూ కూడా దేవుని పిల్లలు తేలిగ్గా తీసుకోవద్దు. సంఘం అనే పొలములో కనీస చెత్త ఉండక మానదు. అయితే ఆ చెత్త మధ్య నీవు గట్టి గింజగా తయారవ్వాలి. ఆమేన్. అది ఏ సంఘానికి వెళ్ళినా గొర్రెలు మేకలు 2 ఉంటాయి, కానీ నువ్వు గొర్రెగా తయారవ్వాలి. ఎక్కడికి పోయినా దేవుని పిల్లలారా మనల్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. 23:29. అమ్మా, నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు కొట్టు, అది బండను బద్దలు కొట్టే సుత్తి లాంటిది. చెప్పండి, అగ్నితో కాల్చేసే అగ్ని లాంటిది దేవుని వాక్యం. ఇప్పుడు ఈ చెత్తని ఏం చేయాలి? అగ్నితో కాల్చాలంటే నువ్వు అగ్నిలాగా మారిపోవాలి. బండను పగలగొట్టాలంటే, ఆ బండ హృదయం పగలాలంటే నువ్వు సుత్తిలాగా మారిపోవాలి. అందుకని నీలో ఏముంచొద్దు? ఇప్పుడు చెత్త, పొట్టు, దుమ్ము, ధూళి ఉంచొద్దు. 7 రకాలైన చెత్తలు చెప్పాను. ఎన్ని రకాలమ్మా? 1 భక్తిహీనత, 2 దుష్టత్వం, 3 నిర్లక్ష్యం, 4 శత్రుత్వం, 5 అవిశ్వాసం, 6 లోకభోగాలు, 7 కాలయాపన. ఈ 7 రకాలైన చెత్త నీలో ఉండకుండా జాగ్రత్త పడు. పెండ్లి కుమార్తె వరసకు సిద్ధపడు. అట్టి భాగ్యం దేవుడి వాక్యము ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్ చెప్పండి.